మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్లో గోరంట్ల మాధవ్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయన్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందించనున్నారు. సో తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఏదైతే గోరంట్ల మాధవ్ నిన్న నల్లపాడు పోలీసులు, గుంటూరు జిల్లాకు చెందిన నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే చేబ్రోలు కిరణ్ ని తరలిస్తున్న క్రమంలో అడ్డుకోవడంతో పాటుగా చేబ్రోలు కిరణ్ మీద దాడికి పాల్పడడంతో పాటుగా పోలీసులను ఆయన అడ్డుకోవడం జరిగింది. దీంతోనే పోలీసులు వెంటనే అలర్ట్ అయి గోరంట్ల మాధవ్ ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు నల్లపాడు పోలీసులు. అయితే గోరంట్ల మాధవ్ మీద ఇదివరకే కేసు కూడా నమోదు కాబడింది. సో ఆ కేసు ఈ కేసు అన్ని కూడా ఇప్పుడు పోలీసులు మరోసారి కోర్టు ముందు పెట్టబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మాధవ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ రిమాండ్ పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే అరెస్టు జరుగుతాయో అరెస్టు జరిగినవన్నీ కూడా రిమాండ్ కి పంపిస్తారు. అయితే మాధవ్ అరెస్టు వెనుక కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం ఈవినింగ్ ఆయనని కోర్టులో ప్రవేశపెట్టడం, మళ్ళీ కోర్టులో రిమాండ్ విధించడం వల్ల రేపు ఎల్లుండి హాలిడేస్ కాబట్టి బెయిల్ కి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశాలు, అంటే ప్రతి కేసులో కూడా 14 రోజుల పాటు రిమాండ్ ఉంటుంది. అయితే మళ్ళీ ఒకవేళ అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టు జరిగితే రిమాండ్ పంపిస్తే కనుక ఆయనకి సోమవారం మాత్రమే బెయిల్ కి అప్లై చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యూహాత్మకంగానే గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేశారని మాత్రం ఇక్కడ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.